ఎం న్యూస్ కి స్వాగతం. గుమ్మినేరు మండల ప్రజా పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ గుండం రాంబాబు విజ్ఞప్తి మేరకు ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వల్లూరి గంగాధర నాగప్రసాద్ను విద్యార్థుల సౌకర్యార్థం నీడ ఉండేలా షెడ్డు వేయించాలని కోరగా వెంటనే నాగప్రసాద్ సుమారు ₹1,00,000 వ్యయంతో రేకుల షెడ్డును వేయించారు. దీంతో నాగప్రసాద్ తండ్రి వల్లూరి రుద్రయ్యను గ్రామ సర్పంచ్ గుండం రాంబాబు, ఎంఈఓ సాలెం రాజు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి సత్కరించారు. మాకు వల్లూరి రుద్రయ్య గారు అబ్బాయి గంగాధర్ ప్రసాద్ అని ఇక్కడ చదువుకున్న స్టూడెంట్. వల్లూరి రుద్రయ్య గారు అబ్బాయి గంగాధర నాగప్రసాద్ అని వీళ్ళ అబ్బాయి అండి. ఇక్కడ చదువుకున్న దాని మీద ఆ కుర్రోడు వస్తే ఒక రోజు మా ఆగస్ట్ 15 జెండా ఎగరవేయడానికి వస్తే మేము అడిగాము, నువ్వు ఇక్కడ చదువుకున్నావు కదా, మరి మాకు ఏదో చేసి పెట్టావు అంటే ఇమీడియట్గా మళ్ళీ అడుగు వెనక్కి ఎదరికి వేయకుండా టీచర్స్ అందరి సమస్యలు ₹60,000 ఆ షెడ్డు ఆయనే వేయించాడు. అలాంటి స్టూడెంట్స్ ఉన్నప్పుడు అభివృద్ధి కోసం పాటుపడుతూ ప్రసాద్ గారిని ఇక్కడ వీరు అబ్బాయి ఆగస్టు 15 సరదాగా వచ్చారు. వల్లూరు ప్రసాద్ గారు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే ఆయన కూడా వెనకాల ఉండి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. జెండా ఎగరేసారు, అంతా అయిపోయింది, స్వీట్స్ అవి పంచి పెట్టేస్తాం. సార్ కూడా స్పీచ్ ఇచ్చారు. ఇచ్చి ఎప్పుడు వచ్చారని ఇలాంటి ప్రసాద్ గారు ఉన్నారు. ఇలా ఎప్పుడు వచ్చామంటే మావయ్య ఎప్పుడు నన్ను వచ్చాను, ఇలా ఆగస్టు 15 వచ్చానని చెప్పేసి, మరి ఎక్కడే చదువుకున్నారు కదా, ఈ స్కూల్కి ఏదైనా చేస్తే బాగుంటుందని ఒకే ఒక్క మొక్క అన్నారు. నువ్వు ఏం చేయమంటావు మావయ్య చెప్పు, అదే చేస్తాను. మేము ఆశ్చర్యపోయాం, ఏంటి ఎదురు క్లోజ్గా మాట్లాడు, ఏ లేదు వర్షం వస్తే తడిసిపోతున్నారు, చేయలేక కట్టుకున్నారు అది కడుతుంటే చిన్న షెడ్ లాంటిది ఏంటని చెప్పేసి చిన్న మొక్క చెప్పారు, చిన్న షెడ్ అని. కానీ అది మన్నాడు 2 రోజులకి చిన్న షెడ్ కాదు, పెద్ద షెడ్ అయిపోయింది. మాకే ఆశ్చర్యం ఇస్తుంది. వాళ్ళందరూ వచ్చి కొలతలు కొలుసుకోవడం ఇవన్నీ చేసి పెద్ద పెద్ద రాడ్లు ఎత్తుంటే అది మేమే అనుకున్నాం ₹1,00,000 ఇంచుమించు అవుతుంది. చాలా ఉదార భావంతో చేసినందుకు ఆ ప్రసాద్ గారికి కూడా మేము మళ్ళీ వాట్సాప్ చేసి ఫోటోలు అవి పెట్టాం. అలాగే వాళ్ళ తండ్రి గారికి కూడా మా కృతజ్ఞతలు చెప్పాం. ఈ గుణం రామరావు గారి ద్వారా ఆ ప్రసాద్ గారికి ఎక్కడున్నా కూడా వాళ్ళ నాన్నగారికి కూడా ఈ సందర్భంగా మన స్కూల్ విద్యార్థులు మేము కూడా ఉపాధ్యాయులు కూడా చాలా కృతజ్ఞతలు చేసి సంతోషంగా ఆ పుత్రుణ్ణి కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహము కలుగు గదరా సుమతి అని పుట్టగానే ఆ కొడుకు పుట్టినోడు ఎలా తయారవుతాడో, ఏ తప్పుడు తెస్తాడో, ఎలా ఉంటాడో. కానీ అదే కొడుకు 10 మందితో పొగడబడి మీ కొడుకు శబాష్ అనిపించుకున్నాడు అనుకోండి, అప్పుడు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.